హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే దానికి నేను KTM 390కి గార్డ్ అయిపోతున్నాను. క్రాష్ గార్డ్స్ రెండు వైపులా. ఎందుకు ఇప్పుడు అయిపోతున్నాయి ఏంటంటే లాస్ట్ ఇయర్ నన్ను కాపాడింది అదే క్రాష్ గార్డ్స్. ఇప్పుడే ఎందుకు తీస్తానంటే అన్ని కారణాల వల్ల నేను ఊరు వెళ్ళిపోవాల్సింది, ఈ దేశం దాటి వెళ్ళిపోయాను. దానివల్ల అప్పుడు దీని బాడీ పార్ట్స్ అన్నీ పీల్చాను. దీనికి ఏమైనా బండి ఏమైనా పాడైపోద్దాం అని భయం వేసి నేనేం చేశానంటే దాని బాడీ పార్ట్లు అన్నీ పీకేసి పక్కన పెట్టేసి ఇంట్లో ఉంచాను. దాన్ని ఇంతవరకు ఏవి ఇప్పుడు వేస్తున్నాను, ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇప్పుడైతే క్రాష్ గార్డ్లు వేసేద్దాం. అవి కొద్దిగా డ్యామేజ్ అయిపోయినాయి లైట్గా. క్రాష్ గార్డ్ది ఇచ్చిన డ్యామేజ్ కూడా ఉంది దానికి. ఇప్పుడైతే దానికి వేసేద్దాం. చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. ఈ వీడియో అయితే చాలా ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఎవరైనా ఇంకా బీచ్కి వెళ్ళి స్నానం చేయలేదు, వెళ్ళి స్నానం చేసండి ఫాస్ట్గా. ఆల్రెడీ ఈ పాటికి అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ 1 అయిపోతుంది ఇక్కడ టైము. ఎవరైనా నా వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి, యూట్యూబ్లోని ఉంటుంది. శివరాత్రిది మార్నింగ్ నైట్ది కూడా ఉంటుంది, 2 కలిపి ఉంటుంది, 2 డిఫరెంట్గా. వెళ్ళి చూసేయండి, ఓకేనా? మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రెస్ చేంజ్ చేసుకుందాం. గాయస్, ఇప్పుడైతే మనం ఈ 2 క్లీన్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఫుల్ చందనం అయిపోయింది. క్లీన్ చేసుకోవాలి మొత్తం, మన చేతులు కూడా క్లీన్ చేసుకోవాలి. పైప్ పెట్టి క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ ఫిట్ చేసుకుని ఇప్పుడైతే ఫిట్టింగ్కి చేసేద్దాం. ఇప్పుడు ఫుల్ సెట్ కదా, తీసి మొత్తం సెట్ చేద్దాం. సామాన్ సెట్ చేసుకోండి, చేసి ఇదొకటి మళ్ళీ ఇదొకటి, ఈ 3 తీయాలి. ఇలా ఫిట్ అవుతుంది. ఇప్పుడైతే ఆ స్క్రూలు తీసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది తీసేద్దాం. మళ్ళీ తీసిన కాబట్టి ఇది ఒకటి తీయాలి. చిన్న ఇంకా చిన్న సరిపడుతుంది. తీయడం చాలా ఈజీ, ఫిట్ చేయడం చాలా కష్టం. చాలా టైట్గా ఉంది, అంత టైట్గా. చాలా నొప్పి పెట్టేస్తుంది. చేతితో లాగేద్దాం అంటే అట్లా చాలా టైప్ ఉంది. ఆ పొలం లాస్ట్ ఇయర్ అనుకుంటాను కదా, నాది ఈ లోపల ఇరిగిపోయి ఉంది. ఈ చిన్న బోల్ట్ 2 వైపులా ఇరిగిపోయి ఉంది. చాలా ఇబ్బంది పడ్డాను తీయడానికి. నేనైతే చాలా కష్టమే గ్యాస్. నాయన ఇది కానీ గ్రిప్ పోయిందంటే చాలా కష్టమే. టైట్ చేస్తాను. టైట్ లూజే నాకు అర్థం కావట్లేదు. ఇదేంటిది రివర్స్లో తిప్పుతుంటే టైట్ అవుతుందో. కనబడుతుందేమో చూడొచ్చు, స్లోగా తిప్పుతున్నాను.
ముడత కావచ్చు. ఫస్ట్ ఇది పెట్టేద్దాం. ఇందులో పెట్టేస్తే పని అయిపోతుంది. మీకు ఈ స్పాట్ చాలా మెయిన్. ఈ స్పాట్ ఇది చిన్న ఇది ఉన్నా ప్రాబ్లం, అది ఎందుకన్నా. ఇప్పుడు బాగా కనబడుతుంది. ఓకే గైస్, ఫస్ట్ టైట్ చేద్దాం. క్లాక్ వైస్ తిప్పేద్దాం. గట్టిగా క్లాక్ వైస్. ఇది కొట్టి చేద్దాం అనుకున్నది. ఇది ఫిట్ చేసేద్దాం కదా సార్, చాలా ఇదిగా ఉంది కదా. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది మీకు తీయడం చాలా ఈజీ, ఫిట్ చేయడమే చాలా టైంతో కూడుకుని పని. జాగ్రత్త చేయాలి, చిన్న తేడా వచ్చినా మనకి రిస్క్ ఎక్కువ. అదే అందుకని తీసేయడం మాత్రం చాలా ఈజీగా తీస్తాను నేనైతే, కానీ ఫిట్ చేయడమే చాలా పెద్ద టాస్క్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇవి ఉంటే చాలా మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఈ పైదో ఒకటి గట్టి నొక్కాలి, దీన్ని లోపలికి నొక్కేయాలి. తేడా ఉంది నాకైతే, చిన్న తేడా ఉంది. లోపలికి సగం బయటికి సగం ఉంది. ఇది ఇక్కడ వరకు వదిలేస్తాను. ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇదైతే చాలా ఇబ్బంది కాదు, చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఇది. ఎందుకంటే చాలా చిన్న స్పేసెస్లో ఇది ఉంది కాబట్టి. ఇందాక దీంతో తీసిన ఓకే. ఇదేంటిది విచిత్రంగా సరిపట్లేదు సైజులో. దీంతో నాకు తీసిన లోపల కంటేనే ఇది అవుతుంది, లేకపోతే బయట కంటుంటే ఏమాత్రం క్షమించట్లే. ఇది ఒక చేతితో కాదు గాయస్, 2 చేతులతో పని చేయాలి. ఒక చేతితో అంటే అస్సలు ఏమాత్రం ఇదైతే కొద్ది బలంగా లేదనిపిస్తుంది, షేక్ అవుతుంది. కొద్ది టైట్ చేయాలి, ఇంకా వస్తువు టైట్ చేయాలి. బాబే మళ్ళీ ఇది టైట్ చేయాలి గాయస్. ఇప్పుడైతే కదలట్లేదు, ఫిట్ అయిపోయింది. అవతలది బండి తిప్పేద్దాం. వెనక్కి వెళ్ళిపో. ఇప్పుడైతే కరెక్ట్ సరిపోయింది, తీసేద్దాం. సేమ్ యాస్టీస్ ఇది 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 తీసేద్దాం. తీయడం చాలా ఈజీ, పెట్టడమే కొన్నంత కష్టం. నాకు ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అయిపోయింది.
ఫస్ట్ ఇది ఒకటి కావాలి, ఇది ఒకటి కావాలి, ఇంకోటి ఏమైంది, ఇంకోటి ఎక్కడ, ఇంకోటి మాయమైపోయింది అక్కడ. చిన్న సైజ్, ఇది చిన్న సైజ్. ఇచ్చాడు వచ్చింది చిన్న సైజు. ఫస్ట్ ఇదే పీకేస్తున్నాను. నేను ఎలా రెస్ట్ పట్టిస్తున్నాను, ఇలా రెస్ట్ పట్టకూడదు అది, అందుకని ఫస్ట్ ఇది పీక్సాం అనుకుంటున్నాను. అది ఇది కొద్దిగా పర్లేదు. మెయిన్ టాస్క్ వచ్చి ఇదే, ఇంకేం కాదు. ఈ రెండు చాలా ఈజీగా తీసాను, కానీ ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది. క్లాక్ వైజ్ మై గాడ్ రావట్లేదు. ఇది చాలా సింపుల్గా వస్తుంది, చూడండి అంత సింపుల్గా. చేతితో వచ్చేస్తుంది, అదే చాలా కష్టపడ్డాను తీయడానికి. ఎంత ఉంది చూడండి పొద్దుగా. దీన్ని పెట్టేసి అప్పుడు ఇది కూడా పెట్టద్దాం. ఫస్ట్ ఆగండి, ఇది ఎందుకు ఇది అవుతున్నా నాకు అర్థం కాదు. మనం ఫిట్ చేస్తాం, ఒకసారి మొత్తం చూపించేస్తాం లుక్ ఎలాగుందో. చాలా కష్టపడ్డాను నేనైతే, ఫుల్ ఫిట్టెడ్. నాకైతే ఫుల్ ఇబ్బంది అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, ఫుల్ అలసిపోయాను కదా. కనబడుతుందా మీకు? ఇంకోండి ఇదొకటి లోపల, ఇంకోండి ఇదొకటి, ఇదొకటి. ఈ మూడు కరెక్ట్ ఫిట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. బండి లుక్ చూసుకోండి ఎలాగుందో. ఫుల్ ఇక్కడ లైటింగ్ లేదు, కానీ ఇటు సైడ్ అయితే భలే లైటింగ్ వస్తుంది. చూసారా, దీన్ని కష్టపడడానికి చాలా ఇబ్బంది పడ్డాను. థ్యాంక్ యూ గాయస్, నన్ను ఇంకా కాస్త సపోర్ట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ అలసిపోయాను గాయస్ నేనైతే. ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. చేతులు నొప్పి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. తొందరలో స్ప్రే సెంట్ కొనుక్కుంటాం కదా, అవి మీకు చూపిస్తాను. అవి ఎక్కడ అమ్ముతారనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే దీన్ని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటాను, ఎందుకంటే ఏదైనా సడన్గా ఇదైంది అనుకోండి నాకే ఇబ్బంది ఎప్పుడైనా, అది అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.